దెర్ ఈస్ ఎ మెథడ్ టు డీల్ విత్ సచ్ పీపుల్. ఎవరైనా మనకు టఫ్ టార్చర్ పెడుతున్నారు, ఊరికి ఇరిటేట్ చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని డీల్ చేయడం రావాలి. కొంత వాళ్ళకి ఎమోషనల్ డీలింగ్ అవసరం, కొంత స్ట్రిక్ట్గా ఫైట్ చేసే డీలింగ్ అవసరం. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మనం బెండ్ చేయలేము, ఇంకా వీడిని మార్చలేము అనే స్టేజ్ వచ్చిన తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు భయపడుతూ ఉంటావో అలాంటి వాళ్ళని ఎప్పుడు భయపడిస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కానీ వెన్ యూ ఫైండ్ సమ్మన్ టఫ్, బీ టఫ్. గట్టిగా ఉంటే నువ్వు గట్టిగా ఉండాలి, ఓ గోడను కొట్టినట్టే ఉండాలి. వాళ్ళు ఎవ్రీ టైం, మా గురువుగారు చెప్పేవారు, ఎవ్రీ టైము ఎవడైనా టఫ్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తే వాడు పెనం మీద ముద్దు పెట్టుకున్నట్టు వాడు మూతి కాలిపోవాలరా, వేడి పెనం మీద. అంత స్ట్రాంగ్గా ఉండాలి వాడు. మనం ఇచ్చే డోసు అంత స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మో ఇంకో మాట్లాడితే నా మూతి కాలిపోతుంది, మాట్లాడితే వీడు అనవసరంగా వీటితో డీల్ చేస్తున్నాం అనే స్టేజ్కి మనం గట్టిగా ఉండగలగాలి. ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో, మన మైండ్ సెట్లో వీక్నెస్ వస్తుందో, అప్పుడు మనం ఇంకా కారణాలు వెతుకుతాం. అంటే చెయ్యొచ్చు కానీ వాడిట్లా చేస్తాడు అట్లా. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అన్నీ సెట్ అవుతాయి, ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. సో బీ స్ట్రాంగ్. మానసికంగా వెరీ వెరీ గట్టిపడాలి.